భోగి మంటలు. ఒకప్పుడు భోగి మంటల్లో రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను, పాత కలపను వేసేవారు. ఇవి బాగా మండేందుకు కొంచెం ఆవు నెయ్యిని జోడించేవారు. ఆవు పిడకలు, ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. దేశీ ఆవు పేడ పిడకలను కాల్చటం వలన గాలి శుద్ధి అవుతుంది. ఆ గాలి పీల్చటం ఆరోగ్యానికి మంచిదని, మన శరీరంలో 72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. వాస్తవానికి ఈ భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. పాత సామాన్లు, చీపుర్లు, ఎండుకొమ్మలు, విరిగిన వస్తువులను, వాటి దారిద్ర్య చిహ్నాలని వాటిని మంటల్లో వేసి తగలబెట్టడం ఆనాటి ఆచారం. ఈరోజు ప్రశ్న: భోగి స్నానాలు ఎలా చేస్తారు? భోగి స్నానాల్లో ఏమి వేసుకొని స్నానాలు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.